హాయ్ అమిగోస్, అందరూ ఎలా ఉన్నారు? వాళ్ళు చాలా బాగుంటారు. బై ద వే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీను అను డైరీస్. సో ఈరోజు ఇంత పొద్దున్నే లేచి ఫ్రెష్గా రెడీ అయినాం కదా, ఎందుకు అనేసి మీకు డౌట్ రావచ్చు. అను చెప్తుంది. సో ఇవాళ ఫస్ట్ గురువు ఆది గురువు లాలాజీ మాస్టర్ గారి బర్త్డే. సో ఆశ్రమంలో చిన్న గ్యాదరింగ్ లాగా చేస్తున్నారండి. సో ఇప్పుడు మెడిటేషన్ కూడా ఉంది 8:45కి. సో ఇంక మేము స్టార్ట్ అవ్వాలి, టైం కూడా అయిపోతుంది. సో వెళ్తూ దారిలో మాట్లాడుకుందాం. ఎస్, ఇందాక పులిహోర చేసుకున్నాము పొద్దున్నే లేవగానే, అది కూడా ప్యాక్ చేసేసుకున్నాం. ఈరోజు పాటలకు కూడా ఉంది అక్కడే ఆశ్రమంలోనే. మంచిగా మెడిటేషన్ చేసుకునేసి ఫుల్గా కుమ్మేసి తినేసి వచ్చేద్దాం. ఎస్, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఎస్. ఏం బుజ్జులు, పొద్దున్నే హడావిడిగా ఏదేదో కుక్ చేస్తున్నావు. ఇవాళ మనము ఆశ్రమంకి వెళ్ళాలి కదా, ఆది గురువు లాలాజీ మాస్టర్ గారి బర్త్డే సెలబ్రేషన్స్ కదా. సో మన ఆశ్రమంలో పాట్లక్ ఉంది కదా, సో దానికి మనం పులిహోర చేసుకెళ్తున్నాము, లెమన్ రైస్. మిగతా వాళ్ళు ఏం చేసుకొచ్చుంటారో. ఎస్, మన దానికి కావాల్సినవన్నీ రెడీగా పెట్టుకున్నా. రెసిపీ అందరికి ఆల్రెడీ లెమన్ రైస్ తెలిసి ఉంటుంది, బట్ నాకు చాలా ఇష్టం లెమన్ రైస్. కొంచెం దూరంగా ఉండు, ఆయిల్. దీనికి కావాల్సిన తిరగమాత రెడీ చేసేసుకుంటే, ఫస్ట్ అన్నం ఆల్రెడీ పెట్టేశాను, అన్నం కూడా కుక్ అయిపోయింది. అన్నం చల్లారాలి, ఈ బేస్ రెడీగా ఉంటే లాస్ట్లో ఈజీ. ఇంకా మా తిరుపతి సైడ్ పులుసన్నం అంటాము, వీళ్ళ నెల్లూరు సైడ్ పులిహోర అంటారు. మీరే చెప్పండి కమెంట్స్లో ఏది కరెక్టో. లెమన్ రైస్ కావాల్సిన మిశ్రమం చేసేసావా? అయిపోయింది, లాస్ట్లో ఆపేసాక పసుపు వేసేసుకోవాలి. ఒక 20 మెంబర్స్కి వస్తుందా ఇది? ఈజీగా పాట్లకు కాబట్టి ఈజీగా 30-40 మెంబర్స్కి కూడా వస్తుంది కదా. అందరూ కొద్దిగా తింటారు. అందరు తెస్తారు కాబట్టి పసుపు వేసాక ఎక్కువసేపు పెట్టను. అబ్బబ్బా, అసలు ఎంత బుద్ధిమంతుల్లా కలుపుతున్నావు పులిహోర. మామూలుగా నా కోసం అయితే మాత్రం ఇంట్లో వంటకి హెల్ప్ చేయవు. ఇవాళ పాట్లక్ అనే కొద్దికి పొద్దున్నే లేచి ఎంత బుద్ధిమంతుల్లా కలుపుతున్నావో. ముచ్చటగా ఉంది కలుపుతా ఉంటే. నువ్వు నీ కోసం కూడా హెల్ప్ చేస్తాను నేను, నువ్వు గుర్తించవు అంతే. కానీ ఇంత పర్ఫెక్ట్గా బుద్ధిమంతుడిలాగైతే చెయ్యవు. ఈరోజు మంచిగా అందరూ పాట్లక్లో వెరైటీ ఫుడ్ ఐటమ్స్ చేసుకొస్తారు కదా. అవును, మనం కూడా మంచిగా యమ్మీగా ఈ లెమన్ జ్యూస్, లెమన్ రైస్ చేసుకున్నాను. ఓకే, ఏమండి ఆ తిరగ మాత్రం నేను చేశాను. డియర్ వ్యూవర్స్, కమెంట్స్లో మీరే చెప్పండి, పులిహోర తిరగమాత చేయడం కష్టమా, లేకపోతే ఆ తిరగమాతను రైస్తో మిక్స్ చేయడం కష్టమా? ఇలాగా నాకు పులిహోర మాత్రం కలుపుతా ఉంటే నోరు ఊరుతుంది, తినాలనిపిస్తుంది. కలిపాక తింటా. మీరు కూడా ఇంతేనా అండి? ఎవరికైనా పులిహోర కలిపేటప్పుడు తినాలనిపిస్తుందా? సో ఫుల్గా ప్యాక్ చేసేసింది, ఫుడ్ డ్రింక్స్ అన్నీ ప్యాక్ చేసేసింది. సో దట్ మనము జర్నీలో కావచ్చు అండ్ పాట్లకి కూడా సరిపోతుంది అనమాట. ఈరోజు మంచిగా ఎంజాయ్ చేద్దాం. కుదిరితే అట్లా గ్రాసరీస్ కూడా తెచ్చేసుకుందాం. బాయ్, సీ యు ఇన్ ద కార్. సో హడావిడిగా వెళ్తున్నాము, కాస్త లేట్ అయినట్టుంది కానీ పర్లేదు.
దగ్గరలో ఉన్నాము. ఎక్సైటెడ్. ఎస్, ఆల్మోస్ట్ 3 weeks తర్వాత వస్తున్నాం ఆశ్రమంకి. అవును. లాస్ట్ వీక్ నాకు టూత్ ఎక్స్ట్రాక్షన్ వల్ల లాస్ట్ 3 weeks మనం అసలు రాలేదు. ప్లస్ లాస్ట్ వీక్ ఆశ్రమం వల్ల మెడిటేషన్ క్యాన్సిల్ చేశారు. చూడు -2 ఫ్రీజింగ్ టెంపరేచర్స్ కాబట్టి పాపం ఇక్కడ గేట్ దగ్గర వాచ్మెన్ కూడా లేడు. ఇద్దరు లేరు, సెక్యూరిటీ లేదు, వాచ్మెన్ అదే మనీ కలెక్ట్ చేసుకుంటారు. ఎస్ అండి, వచ్చేసాము. అదే ఆశ్రమం చూపించు. సో అదిగోండి ఇప్పుడు ఇండియా ఫ్లాగ్ కనిపిస్తుంది అదా. -2 degreesలో మేము జాకెట్లు కూడా వేసుకోలేదు, స్వెటర్లు కూడా వేసుకోలేదు. అదిగోండి ప్రౌడ్గా ఇండియా ఫ్లాగ్ రెపరెపలు ఆడుతుంది. ఇండియా హౌస్ థ్యాంక్ యూ. ఇది లోపల హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్. People have been misguided time and again by these so-called yoga merchants, and because of such crooks, the real ones are suffering. ఇప్పుడు మెడిటేషన్ అయింది కదా, బ్రేక్ ఇచ్చారు. మంచిగా వెళ్ళి బ్రేక్ఫాస్ట్ తెచ్చుకుందాం. చాలా రకాల ఐటమ్స్ తెచ్చారు పాట్లకు. పిల్లలు కూడా చేస్తున్నారు. We just finished the program. They can maybe have some chai later. We can. Okay. సో చూసారా ఎన్ని రకాలు తెచ్చారు. ఇది మన పులుసు అన్నం. పోలా అదిరిపోలా. ఇదిగో మన ఇల్లు కదా. చూసారండి, నేను జస్ట్ అక్కడ పెట్టిన ఐటమ్స్లో హాఫ్ పెట్టుకున్నాను, అయినా ప్లేట్ ఫుల్ అయిపోయింది. ఇది కీర్, ఇది అనూష ప్లేట్. అనూష కొన్ని ఎక్స్ట్రా పెట్టుకునింది ఎందుకంటే క్రిస్పీగా తినగలుగుతుంది కాబట్టి, పళ్ళు ఉన్నాయి కాబట్టి. నాకు కచోరీ అంటే చాలా ఇష్టం. చూసారా, అది పాట్లకు వల్ల బెనిఫిట్స్ అనమాట. మనం జస్ట్ పులుసన్నం చేసుకొచ్చాము కానీ ఇన్ని ఐటమ్స్ వచ్చాయి మనకి. అంతేగా అంతేగా. అందరూ బయట నిలుచుకొని తింటున్నారు బుఫే లాగా. మేము లోపల కూర్చొని బాగా ఎంజాయ్ చేస్తాం. అరిసెలు, పొంగనాలు, సేమియా, పొంగలు, పులిహోర, మల్టిపుల్ చట్నీస్, సాంబారు, ఇడ్లీలు, అన్ని రకాలు, కచోరీ, నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్, అన్ని వెస్టర్న్ కూడా, డోనట్స్ కూడా తెచ్చారు. డెజర్ట్ మాత్రం చాలా ఐటమ్స్ ఉన్నాయి. అను కొన్ని తినలేదు, సో హోమ్ మేడ్ మాత్రమే తెచ్చుకున్నాం. కీర్, కేసరి. The gathering at Ganeshati Bhavan celebrates the 150th birth anniversary of the person who rediscovered this technique of meditation, Sri Ramchandra, also known as Lalaji. We know that he was born in 1873 in Fatehgarh, in the North Indian state of Uttar Pradesh. He was deeply devoted to his mother, but sadly, she passed away when he was just 7 years old. From a large house, they now moved into a small rented room.
Lalaji took up an apprenticeship as a clerk in a government office to make ends meet. Through all this, he remained absorbed in contemplating deep questions about life and existence. What is the source of all creation? What is the purpose of life? How did the manifest world come into being? In his explorations, he drew particularly on Raja Yoga and the Sufi tradition. One of his students from Shahjahanpur, also in the North Indian state of Uttar Pradesh, who incidentally shared the same name, Ramchandra, continued teaching this technique. He was also known as Babuji and founded an organization in Lalaji's name called the Sri Ramchandra Mission. Babuji took heartfulness to all parts of India and also to Europe and America. The Heartfulness Guide is able to direct transmission from the source, and people were able to experience this in Babuji's presence. After Babuji's passing in 1983, his student Parthasarthi Rajgopalachari of Chennai in southern India continued his work. The heartfulness method of spiritual training does not recommend withdrawing from the world and leading a life of isolation. Raji believes that an individual expansion of consciousness must be reflected in that individual's action and interactions with the world. Transform this place from this to this. On this canvas, special emphasis is given to preserving native and endangered tree species. So I try to highlight them, and then we'll open it up for a group discussion on that. Initially, we were running out of time, but initially my plan was that we can read the second message together. మాస్టర్ గారు మెసేజ్ని ఒక్కొక్కరుగా చదువుతున్నారు. యూజువల్గా కూడా ఇలా ఈవెంట్స్ అప్పుడు ఇంపార్టెంట్ మెసేజెస్, ఆశ్రమం రిలేటెడ్ బుక్స్ చదువుతుంటారు. Transformation begins with a ruthless honesty about the actual condition of the heart. ఇక్కడ చూసారా 2003లో ల్యాండ్ అలొకేట్ చేశారు. ఇంతమంది డోనర్స్ డొనేట్ చేస్తే వీళ్ళందరూ డోనర్స్ లిస్ట్ అన్నమాట. చాలా స్పిరిచువల్ ఆర్గనైజేషన్స్ కూడా వాళ్ళ ఈవెంట్స్, ప్రోగ్రామ్స్ చేసుకుంటారు. అది ప్రతి సండే ఏదో ఒకటి ఉంటుంది. సరే, ఇంటికి వెళ్దాం. ఇంకా మంచిగా జరిగిన సెషన్. యాక్చువల్లీ గ్రాసరీస్ తీసుకొని కాస్కోలో మళ్ళీ ఇంటికి వెళ్దాం. సో మొత్తానికి ఈరోజు ఈవెంట్ చాలా బాగా జరిగిందండి. ఆ ఆశ్రమంలో కూడా అందరూ డిస్పర్స్ అయిపోయాము. సో ఇంటికి వెళ్ళే దారిలో మేము కాస్కోకి గ్రాసరీస్కి వచ్చాము. సో మీలో ఎవరన్నా హార్ట్ఫుల్నెస్ ఫాలో అవుతున్నా, సహజ్ మార్గ్ గురించి తెలుసున్నా కూడా కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఈరోజు వీడియో ఎలా ఉందో కూడా కమెంట్స్లో చెప్పండి. మీకు గాన మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేసుకోండి. అండ్ శ్రీను అను డైరీస్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అంటిల్ దెన్, బాయ్, టేక్ కేర్. అన్నీ చూస్తాం. సరే అండి, ఈరోజు మేము విడుదలై ఆఫ్ చేసాం.